ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల గోదావరి నదిలో 6 లక్షల చేప పిల్లలను పెంపకం కోసం గోదావరి నదిలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు విడిచిపెట్టారు. గోదావరి నదిలో సుందిల్లా బ్యాక్వాటర్లో చేపల పెంపకంకు ప్రభుత్వం గత ఏడాది శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా గురువారం రోజున మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేప పిల్లలను నదిలో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ గంగపుత్రులకు ఉపాధి కోసం ప్రభుత్వం చేప పిల్లలను పెంచుతుందన్నారు. గోదావరి నదిలో చేపల పెంపకం వలన గంగపుత్రులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడి ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని ఆయన తెలిపారు. గోదావరి నదిలో 11 లక్షల చేప పిల్లలు పెంచాలని ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. మంచిర్యాల పురపాలక సంఘం చైర్మన్ పెంట రాజయ్య మాట్లాడుతూ మంచిర్యాల గంగపుత్రులకు జీవనోపాధి కలుగుతుందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో గంగపుత్రులకు చేతి నిండా పని లభిస్తుందని, చేపల అమ్మకంతో లాభాలు వస్తున్నాయని గంగపుత్రుల సంఘం జిల్లా అధ్యక్షుడు బోర యాదగిరి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, టీఆర్ఎస్ నేతలు నడిపెల్లి విజిత్రావు, వసుంధర, గాదె సత్యం తదితరులు పాల్గొన్నారు. జై గంగామాత. 1 2 3 అందరికీ నమస్కారాలు. మంచిర్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజానీకానికి, అదేవిధంగా మత్స్యకారులకు మొదటిగా నా నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతోటి చాలా మటుకు పెద్ద పెద్ద చెర్లు మనకు చేయడం, పెద్ద పెద్ద ప్రాజెక్టు చేయడం వల్ల అందులో చేప పిల్లలు వేస్తే ఒక దిక్కు మరి చేపలు పెద్ద ఎత్తునయ్యి ఈ మత్స్యకారులకు ఉపాధి దొరుకుతున్న ఆలోచనతోటి, ఒక మంచి ఆలోచనతోటి గతంలో ఏ ప్రభుత్వం రాని ఆలోచన ఈ ప్రభుత్వం కోట్లాది చేప పిల్లలు వేస్తున్న సందర్భం. ఎల్లంపల్లి ఏదైతే కాళేశ్వరం బ్యారేజ్లో దాదాపు 11 లక్షల పైచిలకు చేప పిల్లలు వేసే కార్యక్రమం, అక్కడక్కడ కొన్ని మొన్న రొయ్య పిల్లలు కూడా వేసిన సందర్భం. దాంతో ఒక 3-4 మాసాలు అయితే అసలు మనం చూస్తున్నాం, ఒకనాడు చేప దొరకపోయి ఇక్కడ ఇప్పుడు ఎక్కడిక్కడి అలాగ మొదలు పెడితే మొత్తం రోడ్ అంటే పెద్ద ఎత్తున ఫిష్ మార్కెట్ అయిన సందర్భం. ఒక మార్కెటే కాదు, ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్, భవిష్యత్తులో కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ ఇక్కడ గోడౌన్స్ ఉంటే ఈ స్టోరేజ్ చేసి ఇతర ప్రాంతాలు కూడా మన పెద్ద ఎత్తున ఎగుమతి చేసే అవకాశం కలుగుతుంది. ఇదంతా మన గోదావరి, పవిత్ర గోదావరి. ఈ గోదావరిలో మీకు తెలుసు గతంలో నీళ్ళు ఉండేది కాదు. 2005 సంవత్సరంలో మొత్తం గోదావరి ఉళ్ళారికి దార కూడా బంద్ అయింది. దార కూడా బంద్ అయిన అర్థం అంటే గోదావరి పుట్టినప్పటి నుంచి గోదావరి ఉళ్ళారికి పోయింది. 2005 మేము స్వయంగా చూసాము. ఈవెన్ మన త్రాగునీటి కూడా ఇబ్బంది కలిగిన సందర్భంలో అన్ని ప్రాంతాల్లో బాగా ఇబ్బంది కలిగేది. భగవంతుని దయ వల్ల రెండోసారి గెలిచినప్పుడు మనం అక్కడ ప్రాజెక్ట్, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పెట్టడం, అవసరమైతే గేట్లు లేపితే కూడా నీళ్ళు వచ్చే కార్యక్రమం. దానికి తోడు ఇలా ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టడం, అది లిఫ్ట్ ఇక్కడ మన దగ్గరనే అక్కడ గోల్వాడ కాడ లిఫ్ట్ ఇక్కడ వచ్చి ఈ లిఫ్ట్ నుంచి ఎల్లంపల్లి వస్తే నిండు కుండలా దాదాపు కూలీ నాలి చేసుకుని బతికే చాలామంది గంగపుత్ర కూలీలు ఈరోజు ఈ గోదావరి మీద ఈ చేపల మీద ఆధారపడి బతికే పరిస్థితులు వచ్చినాయి. గతంలో 50 కుటుంబాల వరకు మా పాత మత్స్యాల ప్రాంతంలోనే ఉండేటి. వాళ్ళకు చాలా ఇబ్బందులు అయ్యేటి. వ్యవసాయ భూములు లేక, మరి పనులు చేద్దామంటే బయట లేక ఎన్నో ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఇప్పుడు దాదాపు ఆ కుటుంబాలు పొద్దున్న లేస్తే ఈ సుందిల బ్యాక్ వాటర్లో చేపలు పట్టడానికి పోయి ఒక్కొక్కరు కనీసం 500 నుంచి 1000 రూపాయలు సంపాదించే పరిస్థితికి గంగపుత్రులు రావడం జరిగింది. ఉదాహరణకు అక్కడ 50 కుటుంబాలు ఈనాడు 100 నుంచి 150 మంది వ్యక్తులు 50 కుటుంబాలు చేపల వేట మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. మినిమం ఒక 500లకు తక్కువ కాకుండా 1000 రూపాయలకు ఎక్కువ కాకుండా మరి ఆ కుటుంబాలు సంపాదించుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇది 4వ విడత తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు టోటల్ ఇక్కడ బ్యారేజ్లో 11.40 లక్షలు టార్గెట్. దానికి కానీ ఈరోజు 6 lakhs మేము కౌంట్ చేసి వేయబోతున్నాం. సార్ ఇనాగ్రేషన్ జరిగింది. తర్వాత సొసైటీ వాళ్ళు నెక్స్ట్ కంటిన్యూషన్ చేస్తున్నారు. తర్వాత ఇదే రాష్ట్రంలో 66.77 కోట్ల చేప పిల్లలు స్టాక్ చేయడం జరిగింది. ఇది లాస్ట్లో శాంక్షన్ చేయడం ఈ 2 బ్యారేజ్కి. ఇప్పుడు అంటే చేపలు మ్యాక్సిమం అయిపోయినాయి. ఒక 2 చోట్లనే ఉంది. అది కూడా రేపే ఎల్లుండితో అయిపోతుంది. దీంతోపాటు కంటిన్యూషన్ రొయ్య పిల్లలు కూడా స్టార్ట్ చేసినాం. రాష్ట్రంలో 5 కోట్ల టార్గెట్ గాను ఇప్పటివరకు 3 చిల్లర కోట్ల రొయ్య పిల్లలు స్టాక్ చేయడం జరిగింది. పట్టణంలోని
గోదావరిలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ అంటే మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అసలు మా బెస్త వాళ్ళ జీవితాలు కడు దయనీయమైన పరిస్థితులు ఉండేది. తెలంగాణ ప్రాంతంలో అసలు చేపలు దొరికేవి కాదు. చేపల వేట పోదాం వల్ల చెరువులు అప్పుడు గోదావరి కూడా పూర్తిగా ఇట్లా సస్యశ్యామం లేకుండే. అయితే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బెస్తల జీవితాల్లో వెలుగు నింపినటువంటి కేసీఆర్ గారికి యావత్ గంగపుత్రులంతా మేము రుణపడి ఉన్నాము. ఈరోజు మన మంచిర్యాలలో 6 లక్షల చేప పిల్లలు సుందిల్ల బ్యాక్ వాటర్లో వేయడం జరిగింది. సుందిల్ల బ్యాక్ వాటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనాత్మకంగా ఉంటాయని బీజేపీ అనుబంధ అఖిల భారత కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు తెలిపారు. గురువారం సుగుణాకర్ రావు మంచిర్యాల వచ్చిన సందర్భంగా స్థానిక నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చి రైతులకు అన్ని రకాలుగా మేలు చేయాలనేది మోడీ సంకల్పమన్నారు. రైతుల అభివృద్ధి సంక్షేమాన్ని బీజేపీ ఎల్లవేళలా కోరుకుంటుందని ఆయన అన్నారు. రైతులు ఎక్కడ లాభసాటిగా ఉంటే అక్కడే ఉత్పత్తులు అమ్ముకునే విధంగా చర్యలు తీసుకున్న నరేంద్ర మోడీపై విమర్శలు చేయడం ప్రతిపక్షాలకు తగదని ఆయన హితవు పలికారు. వ్యవసాయ రంగం రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్షాలు వ్యవసాయ చట్టాలపై అవగాహన లేక రాద్ధాంతం చేయడం రాజకీయ లబ్ధి తప్ప మరో కోణం లేదని ఆయన అన్నారు. రైతులు మోడీ ప్రభుత్వంపై అండగా ఉండాలని సుగుణాకర్ రావు కోరారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గోన శ్యామ్ సుందర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపతి మల్లేష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మదవరపు వెంకటరమణారావు, పెద్దపల్లి పురుషోత్తం, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రసాద్, పచ్చ వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, తుల మధుసూదన్ రావు, పట్టి వెంకటకృష్ణ, జోగుల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలపైన దేశవ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఈ చర్చను ఆహ్వానిస్తుంది. ఈ చర్చలో భాగస్వాములై వాస్తవాలను ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఒక ఉద్యమ రూపంలో పనిచేస్తుంది. అత్యధిక పేదరికంలో ఉండి ఆత్మహత్యలు పాల్పడుతున్న రైతు ఆదాయాన్ని పెంచాలని, రైతును స్వావలంబన స్థితికి తీసుకురావాలని, రైతు మిగతా సమాజంలోని మిగతా వర్గాల ప్రజల్లాగా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని, తద్వారా జాతీయ ఉత్పత్తిని కూడా పెంచి మన వ్యవసాయ ఉత్పత్తులను మరింతగా విదేశాలకు ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యము మన దేశానికి వచ్చేటట్టు చేపట్టాలని ఈ యొక్క వ్యవసాయ సంస్కరణలు కొత్త చట్టాల యొక్క ఉద్దేశం లక్ష్యం. ఈరోజు 1991లో సేవా పారిశ్రామిక రంగంలో జరిగిన సంస్కరణల మూలంగా దేశం అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ పార్టీ వాదిస్తూ వస్తుంటుంది. అలాగే ఈ సంస్కరణలకు మేమే శ్రీకారం చుట్టామని గొప్పగా చెప్పుతున్నది. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయంతో, స్వార్థ రాజకీయంతో మేము సంస్కరణలకు అనుకూలమని చెబుతూ వస్తూ ఈరోజు ఈ వ్యవసాయ సంస్కరణలు వ్యతిరేకిస్తుంది. అలాగే వామపక్ష పార్టీలు కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో మేము వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలకు అనుకూలమని చెప్పి ఈరోజు మోడీ గారి ప్రభుత్వం ఈ సంస్కరణలు తీసుకొస్తే వ్యతిరేకిస్తున్నాయి. కానీ దేశవ్యాప్తంగా వ్యవసాయ నిపుణులు కానీ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే ఇప్పుడున్న చట్టాలు సరిపోవు, కొత్త చట్టాలు రావాలి. మన రైతు విదేశాలకు ఎగుమతి చేయాలంటే సరి అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపకల్పన జరగాలి, స్టోరేజ్ ఫెసిలిటీలు పెంచాలి. అందుకు కానీ మరి కొత్త చట్టాల ద్వారా, అలాగే ఇటీవల ఆత్మనిర్భర్ భారత్లో 1,00,000 కోట్ల రూపాయల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ద్వారా మన దేశ రైతు కూడా సగర్వంగా తన ఉత్పత్తులను తానే ప్రాసెసింగ్ చేసుకొని, ప్యాకేజ్ చేసుకొని, మార్కెటింగ్ చేసుకొని, తద్వారా విదేశాలకు సైతం ఎగుమతి చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న చట్టాలు ఈ చట్టాలు. మరి వీటిని రైతాంగం అంతా కూడా మద్దతు పలకండి. అనేక సంవత్సరాలుగా అష్ట కష్టాల్లో ఉన్న ఈ రైతాంగం ఆర్థిక పరిస్థితి మారాలంటే మరి ఈ చట్టాల వల్ల మార్పు జరిగే అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ కానీ, తెరాస కానీ, వామపక్ష పార్టీలు కానీ
ఒకవేళ ఈ కొత్త చట్టాలు వచ్చి రైతు బాగుపడిపోతే, రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందితే తమ ఉనికికే ప్రమాదమని, తాముకు మద్దతు, రైతుల మద్దతు దక్కే అవకాశం లేదని దురుద్దేశంతో, రాజకీయ లాభంతో ఈరోజు ఈ చట్టాలను వ్యతిరేకిస్తుండే. కానీ ఇవి పూర్తిగా రైతు ప్రయోజనకారి చట్టాలు, రైతు యొక్క ఆదాయాన్ని పెంచే చట్టాలు. అందుకని నేను రైతాంగానందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నరేంద్ర మోడీ గారు ఇటీవల తీసుకొచ్చిన చట్టాలకు మద్దతు పలకండి, మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోండి, మీ ఆర్థిక పరిస్థితి పెంచుకునేందుకు మీరు భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సిపిఐ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నాయకులు జోగుల మల్లయ్య, ముస్కె సమ్మయ్య తెలిపారు. సిసిసి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీన బెల్లంపల్లిలో ఆవిర్భావ వేడుకలు ప్రారంభించడం జరుగుతుందని, 26వ తేదీన శ్రీరాంపూర్లోని నర్సయ్య స్తూపం వద్ద నిర్వహించే సభతో ముగుస్తుందన్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా గ్రామాలు, మండల కేంద్రాల్లో అరుణ పతాకాలు ఎగురవేసి వేడుకలను ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని వారు నాయకులను కోరారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం, ప్రజల కోసం చేసిన పోరాటాలు, ఆందోళనలను వారు వివరించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రేగుంట చంద్రశేఖర్, కౌన్సిలర్ మేకల దాసు, నాయకులు దొడ్డిపట్ల రవీందర్, బాకం శంకర్, మర్రిగట్టయ్య, భీంశంకర్, హరీష్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. 1925లో ప్రారంభించినటువంటి పార్టీ ఈ రోజు వరకు, రేపు డిసెంబర్ 26వ తారీఖు నాటికి 95 సంవత్సరాలు పూర్తి జరుగుతూ ఉంది. అదే సందర్భంలో మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోనే 20 నుంచి 26వ తారీఖు వరకు అన్ని శాఖలలో ఘనంగా పతాకావిష్కరణ జరపాలని ఈరోజు మరి సమావేశం జరిగింది. దానిలో భాగంగానే 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఘనంగా నిర్వహించాలని, అదేవిధంగా 1925 నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఎదిగినటువంటి పార్టీ ముందు కూడా మరి అన్ని కార్యక్రమాలు జరుపుకొని రేపు డిసెంబర్ 26వ తారీఖు నాడు మరి శ్రీరాంపూర్లోని నర్సయ్య స్తూపం దగ్గర సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ నిర్వహించి జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ వార్షికోత్సవాలలో పాల్గొన్నటువంటి కోల్బెల్ట్, అట్లాగే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా భారతదేశానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి హిందూ మతోన్మాదులు, హిందూ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇవాళ హిందీ రాష్ట్రాలనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ పద్ధతిలో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తూ ఉన్నది. దాని అనుబంధ శాఖలైనటువంటి మతోన్మాదాన్ని పెంచి పోషించేటువంటి ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, హిందూ వాహిని, ఏబీవీపీ తదితర సంస్థలన్నీ కూడా హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా ముందుకెళ్లేటువంటి సంస్థలే. అవన్నీ కనుక ఈ రాష్ట్రంలో బలపడితే ఇవాళ తెలంగాణ ప్రజలు అత్యంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కావచ్చు, టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్యవాదులను, లౌకిక శక్తులను, వామపక్ష ఉద్యమకారులను, తెలంగాణ అమరవీరులను అందరినీ కలుపుకొని ఈ వామపక్ష ఒక సంఘటనలాగా ముఖ్యమంత్రి గారే ఒక సంఘటన ఏర్పాటు చేసి ముందుకు కనుక వెళ్ళకపోతే ఈ హిందూ ఉగ్రవాదం అనేటువంటి వేళ్ళూని కొనిపోయిన తర్వాత నీ చేతిలో ఉండదనేటువంటి తెలియజేస్తూ, ఏదైతే వీటిని నిరోధించడానికి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈరోజు బాధ్యత అయ్యారో అదే ముఖ్యమంత్రి గారు దాన్ని నిర్మూలించే చర్యలను చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం ద్వారా లక్షటిపేట, దండేపల్లి, హాజీపూర్ మండలంలోని 17,757 ఎకరాల భూమికి వరి సాగు కోసం నీటిని స్థానిక నాయకులు, రైతుల సమక్షంలో ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దండేపల్లి మండలంలోని D30 డిస్ట్రిబ్యూటర్ నుండి మొదలుకొని హాజీపూర్ మండలంలోని D42 డిస్ట్రిబ్యూటర్ వరకు యాసంగికి విడతల వారీగా నీటిని ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. దండేపల్లి మండలంలోని 6,327 ఎకరాలు, లక్షటిపేటలోని 9,805 ఎకరాలకు, హాజీపూర్లోని 1,625 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. వారాబందీ పద్ధతిలో నీరు విడుదల అవుతుందని, రైతులు సక్రమ నీటి వినియోగంతో అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు గడ్డం శ్రీనివాస్, మందపల్లి శ్రీనివాస్, పుస్కూరి శ్రీనివాసరావు, జెడ్పీ కోఆప్షన్ నయీం పాషా, DCMS ఉమ్మడి ఆదిలాబాద్ చైర్మన్ తిప్పని లింగన్న, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు వచ్చినాయి భగవంతుడి దయ వల్ల గూడెం సత్యనారాయణ స్వామి పేరు గల గూడెం లిఫ్ట్ను ఈరోజు మరి నీరు విడుదల చేయడం జరిగింది. దాదాపు మనకు కింది ప్రాంతం అంతా బహుశా అనుకుంటాం 20,000 పైబడి ఎకరాలకు నీరు అందించే అంటే 30,000 ఎకరాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ 3 టీమ్స్ మనకు దీనికి అలొకేషన్. ఈ నీటి వల్ల చాలా ప్రాంతాలలో గతంలో పత్తులు వేసినాయి, ఇతర వేరే పంట పండించిన సందర్భంలో ఈ గూడెం లిఫ్ట్ రావడం వల్ల అవన్నీ మళ్ళీ పంటలుగా మార్చి మరి పొలాలు పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది. నేను ఈ సందర్భంలో రమా సత్యనారాయణ స్వామిని కోరేదల్లా మీ పేరు మీద ఉన్న ఈ లిఫ్ట్ ఇది ఐదోసారి మనం ఐదో పంటకు మనం 2 పంటలు ఇవ్వబోతున్నాం. ప్రతి సంవత్సరం కాస్త అక్కడక్కడ మరి డిస్టర్బెన్స్ వస్తుంది. ఈసారి ప్రత్యేకంగా సత్యనారాయణ స్వామిని కోరేదల్లా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ పంపులు మోటార్లు నడిచి రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండమైన పంట పండి పోయినసారి 200 కోట్ల పంట మనం ఈ ప్రాంతంలో అంటే మన దండపల్లి లక్ష్మీపేట అదిలో 200 కోట్ల పంట అమ్మడం జరిగింది. మరి ఈసారి కూడా ఇంకా కొంత అంత పంట బాగా పండాలి, ఇంకా ఎక్కువ పండే దిశగా మరి సత్యనారాయణ స్వామి అనుగ్రహం కావాలని ఈ సందర్భంలో సత్యనారాయణ స్వామిని ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల కార్యాచరణ సమితి, ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన దీక్షకు దిగారు. గురువారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల బస్టాండ్ ముందు ఉపాధ్యాయులు నిరసన దీక్ష చేపట్టారు. ఉపాధ్యాయులకు రాష్ట్ర అంతర్జిల్లాల వారీగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధ్యాయులకు సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పించి పీఆర్సీ అమలు చేయాలని వారు కోరారు. ఆర్థిక అంశాలతో ముడిపడి లేని డిమాండ్లను ప్రభుత్వం ఎందుకు పరిష్కరించడం లేదని ఉపాధ్యాయులు ప్రశ్నించారు. ప్రభుత్వం బడ్జెట్లో 30% నిధులు కేటాయించవలసి ఉండగా కేవలం 7% నిధులు కేటాయించడంతో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసం ఈ నెల 29వ తేదీన హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఐక్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షురాలు శాంతకుమారి, డిటిఎఫ్ పుప్పాల సంతోష్, జయకృష్ణ, పోకల వెంకటేశ్వర్లు, శంకర్ గౌడ్, పున్నం చంద్, గోపాల్, గాజుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యుఎస్పిసి జాక్తో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై 3 దశల పోరాట కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మిత్రులారా, మరి ఈరోజు చూసినట్టయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు నష్టపోతున్న క్రమం కనబడతా ఉంది. మరి ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనే ప్రధానమైన డిమాండ్ని ఈరోజు ఈ ధర్నా శిబిరం నుండి తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈరోజు రాష్ట్రంలో పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్లతో పాటు వివిధ క్యాడర్ల
పదోన్నతులు కూడా కల్పించాలి అని చెప్పేసి మేము డిమాండ్గా ముందుకెళ్తా ఉన్నాము. ఈరోజు ఎంఈఓలు కానీ మరి పీజీహెచ్ఎంలు కానీ రెగ్యులర్ వాళ్ళు లేక విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోయే క్రమం కనబడుతూ ఉంది. పర్యవేక్షణ అనేది కరువైంది. మరి మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టాలి. అంతర్జిల్లా అంతర్రాష్ట్ర బదిలీలు కూడా వెంటనే చేపట్టాలి అనే ఈ డిమాండ్స్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి డిసెంబర్ 29వ తేదీన మేము మహాధర్నా కార్యక్రమం హైదరాబాద్లో పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాము. మరి ఈ సమస్యలను స్పందించి వెంటనే ప్రభుత్వం ఈ సమస్యలను స్పందించి పరిష్కారం చేయకపోయినట్లయితే ఖచ్చితంగా రానున్న కాలంలో ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే ఈరోజు సామాజిక స్పృహ కలిగిన సంఘాలుగా మేము ఈరోజు డిమాండ్ పెడతా ఉన్నాం. ఏంటి అంటే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థల్ని వెంటనే తెరవాలి అని చెప్పేసి ఈ దీక్షా శిబిరం నుండి మేము డిమాండ్గా ముందుకెళ్తా ఉన్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 32 సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నిరాహార దీక్ష తీసుకోవడానికి ప్రధాన కారణం 2014 నుంచి 2020 వరకు ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలు ఒక్కటి కూడా తీర్చలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రోడ్డు మీదకి ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక అంశాలతో ముడిపడలేనటువంటి అంశాలను కూడా తీర్చలేనటువంటి పరిస్థితులలో ఒక పక్షవాతం వచ్చినటువంటి ప్రభుత్వం లాగా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ముఖ్యంగా కొన్ని రంగాలకు మాత్రమే పెట్టుబడి పెడుతూ, అది ప్రాజెక్టులు కావచ్చు లేకపోతే పోలీస్ వ్యవస్థ కావచ్చు, వాటిని మాత్రమే పట్టించుకుంటూ మిగిలిన ఏదైతే విద్యా వైద్యం ఏదైతే ఉందో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ రెండింటిని ఖచ్చితంగా ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకుంటూ అభివృద్ధి చెందించాల్సింది పోయి రోజు రోజుకు దీన్ని క్షీణింపజేస్తున్నది. ఏదైతే రాష్ట్ర బడ్జెట్లో 30% కేటాయించాల్సింది కేవలం 7% మాత్రమే దీని బడ్జెట్ కేటాయించి విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే బదిలీల కోసం, ప్రమోషన్స్ కోసం, తర్వాత అంతర్జిల్లా బదిలీల కోసం, పిఆర్సీ కోసం ఈరోజు రోడ్డును ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి అట్లాగే 29 తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల కార్యకర్తలందరూ హైదరాబాద్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం తీసుకుంటున్నాం. అప్పటికైనా కూడా ప్రభుత్వం దిగిరాకపోతే ఇంకా భవిష్యత్తులో పెద్ద ఉద్యమాలు చేస్తామని ఈ వేదిక తరపున నేను తెలియజేస్తున్నాను. మంచిర్యాల చున్నంబట్టి వాడకు చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. గురువారం ఎమ్మెల్యే నివాసం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఉంటుందని ఆయన అన్నారు. ఎమ్మెల్యేపై నమ్మకంతో పార్టీలో చేరామని పుదరి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, మాజీ చైర్మన్ వసుంధర, టీఆర్ఎస్ నేత విజిత్రావు, గాదె సత్యం తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, వెరీ గుడ్ అర్జుడు, జై తెలంగాణ, కార్లే ఉన్నావు, జై తెలంగాణ, రావణ సినే, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పట్టణంలో పూజా రమేష్ అడ్వకేట్గా దాదాపు 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు అడ్వకేట్గా పనిచేస్తున్నాడు. గతంలో మాకు బాగా సన్నిహితంగా ఉండే వ్యక్తి. ఆ ప్రాంతంలో మరి నిరంతరం అక్కడ ప్రజాసేవ చేసిన వ్యక్తి. కొన్ని కారణాల వల్ల వేరే కాంగ్రెస్ పార్టీలో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న సందర్భాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీలో కలవడానికి అడ్వకేట్గా ఆ ప్రాంతంలో ప్రజలకు సేవ చేసిన వ్యక్తిగా తనతోటి మరికొంతమంది యువత, అంటే దాదాపు 25 ఏళ్ళలోపు, అది బహుశా కొంతమంది కాంగ్రెస్ కావచ్చు, కొంతమంది వేరే డిఫరెన్స్ పొలిటికల్ పార్టీ కావచ్చు, ఒక నమ్మకం విశ్వాసంతో ఇందులో టీఆర్ఎస్ పార్టీలో కలవడం జరుగుతుంది. ఈరోజు మీరు చూస్తున్నారు, ఆ మధ్యకాలంలో దాదాపు 18,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్లో ఒక పెద్ద సంస్థ నిన్ననే అంటే అమెరికా తర్వాత 2వ రాష్ట్రాన్ని ఎన్నుకున్నది. మళ్ళీ నిన్న కూడా ఒక 11,000 కోట్ల రూపాయలతోటి మరొక ఇండస్ట్రీ కూడా
మన హైదరాబాద్లో నడిబొడ్డున వస్తున్నాయి. ఈ 2 ఇండస్ట్రీస్ వల్ల నాకు తెలిసిన కాడికి బహుశా లక్షలాది మంది ఉద్యోగాలు దొరికే అవకాశం యువతకు, అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము అదేవిధంగా కేటీఆర్ గారు ప్రయత్నం చేసిన సందర్భాలు ఎన్ని సంస్థలు రావడానికి కారణం వల్ల భారతదేశం ఢిల్లీలో కూడా రావడానికి ఇష్టపడిన వాళ్ళు ఇక్కడ వస్తున్నారంటే పూర్తిగా ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఎంత పెద్ద వేల కోట్లు పెట్టి ఇండస్ట్రీ పెడితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, దళార్లకు సంబంధం లేకుండా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే విత్ ఇన్ ద 14 days లోపల పర్మిషన్ ఇచ్చే దిశగా ప్రభుత్వం రూపకల్పనకు అదొక నిదర్శనం. గౌరవనీయులు దివాకర్ రావు గారు, విజిత్ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి దశలో ఉంది. ఇంకా అభివృద్ధి దశలో తీసుకెళ్ళడానికి యువత కూడా ఆకర్షితులై ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో దివాకర్ రావు గారి నాయకత్వంలో, విజిత్ అన్న గారి నాయకత్వంలో, ఇక పెద్దల అందరి సమక్షంలో ఈరోజు జయించడం జరిగింది. గతంలో దివాకర్ రావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, కేసీఆర్ నాయకత్వంలో చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రభుత్వం తరపున వచ్చే ప్రజలకు సంబంధించిన సేవా కార్యక్రమాలను కూడా అందరి సహకారంతో, పెద్దలు దివాకర్ రావు గారి, విజిత్ గారి సహకారంతో, చైర్మన్ పెంటరాజయ్య గారి సహకారంతో, ఎక్స్ చైర్మన్ వసుంధర గారి సహకారంతో, స్థానిక ప్రజాప్రతినిధులు, తాజా మాజీ కౌన్సిలర్ అందరినీ కలుపుకపోతూ పార్టీ అభివృద్ధికై కృషి చేస్తానని సభాముఖంగా మేము తెలియజేస్తున్నా. గతంలో దివాకర్ రావు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు. కార్యకర్తగా, ఆయన అభిమానిగా నా బాధ్యతగా నేను భావిస్తున్నా. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్దామని, మరి నేను పార్టీకి సేవ చేయాలనుకుంటున్నా సార్ అని చెప్పి నేను భావించి నేను సార్ దృష్టికి వస్తే రండి అని చెప్పి హృదయపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది. వారికి కూడా నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గౌరవ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి అధ్యక్షతన మంచిర్యాల పట్టణంలో టీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి, గవర్నమెంట్ చేస్తున్నటువంటి యువతకు రేపు రాబోయే రోజుల్లో ప్రోత్సహిస్తున్నటువంటి దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఇన్ని రోజులు ఆలోచన చేసినామనే విధంగా అయి పూదరి రమేష్ గారు, వారి మిత్ర బృందం అందరు కలిసి దాదాపు 50 నుంచి 60 మంది యువత, వివిధ అంటే కాంగ్రెస్ అనుకోండి, బీజేపీ అనుకోండి, ఆ పార్టీల నుంచి ఇవాళ మన విజితన్న గారి యువ నాయకత్వాన్ని ఆకర్షితులై యువత పెద్ద మొత్తంలో ఇవాళ చూసినట్టయితే 18 నుంచి 25 సంవత్సరాల లోపలే ఎక్కువ ఉన్నారు. నిజంగా పార్టీకి, ఆ వార్డుకు శుభసూచక. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.